ఎత్తైన పచ్చని కొండల దగ్గర ఉన్న ఒక అందమైన గ్రామంలో గౌరీ అమ్మ అనే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమె చాలా పేద. పాత బట్టలు వేసుకుని జుట్టు మొత్తం తెల్లగా మారి ముఖం ముడతలతో నిండిపోయింది. గౌరీ అమ్మ హృదయం ఎంత మంచిదో, కాని గ్రామస్థులు ఆమెతో మాట్లాడాలని అనుకునేవారు కాదు. కొంతమంది పిల్లలు ఆమెను ఆటపట్టించేవారు. ఆమెను అందరూ దూరంగా ఉంచేవారు. ప్రతిరోజూ ఉదయం గౌరీ అమ్మ మట్టితో చేసిన చిన్న చిన్న దీపాలు అమ్మడానికి మార్కెట్కి వెళ్లేది. ఆమె ప్రేమగా వాటిని తయారు చేసేది. కాని ఎవరూ కొనేవారు కాదు. వెళ్ళిపొమ్మా వృద్ధమ్మా అని కొందరు చెబుతుండేవారు. ఆ మాటలు ఆమె గుండెను పగలగొట్టేవి. ఒక సాయంత్రం ఒక పెద్ద వటవృక్షం క్రింది ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుంది. అందరూ నన్నెందుకు ద్వేషిస్తారు? నా దగ్గర ఏమీ లేదు, తినడానిక్కూడా ఏమీ లేదు అని ఆలోచించింది. అప్పుడే ఓ మృదువైన గాలి వీచింది. ఒక సాధారణ బట్టలు ధరించిన మనిషి ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో త్రిశూలంలా కనిపించే కర్ర ఉంది. ఆయన కళ్లలో దయ మెరవసాగింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అని ఆ మనిషి ప్రశ్నించాడు. గౌరీయమ్మ తన సమస్య మొత్తం చెప్పింది. ఆ మనిషి నమ్రంగా నవ్వి, నీ దీపాలు చూపించు అమ్మా అన్నాడు. ఒక దీపం తీసుకుని, ఇవి ఎంత అందంగా ఉన్నాయి అని అన్నాడు. అకస్మాత్తుగా ఆయన చెయ్యి ఊపగానే ఆ దీపాలు చిన్న నక్షత్రాలలా మెరిపొలుస్తూ వెలిగిపోయాయి. గౌరీయమ్మ ఆశ్చర్యపోయింది. రేపు నువ్వు చూసిన అందాన్ని అందరూ చూస్తారు అని అన్నాడు. వెంటనే ఆయన కనుమరుగయ్యాడు. రెండో ఉదయం గ్రామస్థులు దీపాలు వెలుగుతున్నాయని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి పవిత్ర దీపాలు అని అందరూ కొనడానికి పరిగెత్తారు. ఆ రోజు గౌరీయమ్మకు చాలా డబ్బు వచ్చింది. మంచి ఆహారం కొనుక్కుంది, కొత్త బట్టలు వేసుకుంది. ఆమె ముఖంలో చిరునవ్వు మెరిపొలిసింది. త్వరలో గ్రామ పూజారి వచ్చి, వీటిమీద శివుడి కరుణ ఉంది అని చెప్పాడు. అప్పుడు గౌరీయమ్మకు అర్థమైంది. ఆ మనిషి ఎవరో కాదు, స్వయంగా మహాదేవుడే. ఆ రోజునుండి గ్రామంలో ఎవరూ ఆమెను చిన్నచూపు చూడలేదు. పిల్లలు ఆమెతో ఆడేవారు. కుటుంబాలు ఆమెను ఇంటికి ఆహ్వానించేవారు. గౌరీయమ్మ ప్రతిరోజూ శివుడిని ధన్యవాదాలు చెబుతూ ఇలా అనేది, అందరూ చూడని అందాన్ని నాలో చూశావు.